హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనము మ్యాథ్స్ 1B 2026లో ఐపీఈ చాప్టర్ వైజ్గా వెయిటేజ్ చూద్దాము. సో స్ట్రైట్ లైన్ నుంచి ఒక ఎల్ఏక్యూ వస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి 2 ఎల్ఏక్యూస్, డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి ఒకటే ఎల్ఏక్యూ అనమాట, డిఫరెన్షియేషన్ నుంచి ఒకటి, తర్వాత ట్యాంజెంట్ అండ్ నార్మల్స్ మ్యాక్సిమం మినిమం నుంచి ఒక్కొక్కటి వస్తుంది. సో టోటల్గా 7 ఎల్ఏక్యూస్ వస్తాయి. సో నా ఛానల్లో అయితే ఆల్రెడీ 5 ఎల్ఏక్యూస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. లాస్ట్ 5-6 అనే టాపిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓకేనా? చేద్దాం మనం నెక్స్ట్. తర్వాత ఎస్ఏక్యూ అండ్ విఎస్ఏక్యూస్ చూడండి. లోకస్ నుంచి ఒక ఎస్ఏక్యూ, అందులో విఎస్ఏక్యూస్ ఉండవు. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఒకటి, స్ట్రైట్ లైన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. తర్వాత విఎస్ఏక్యూస్ కూడా 2, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి ఏం రాదు. సో 3D జామెట్రీ నుంచి మనకు విఎస్ఏక్యూ అనమాట. తర్వాత ప్లేన్స్ నుంచి ఒక విఎస్ఏక్యూ, తర్వాత లిమిట్స్లో నుంచి 2 విఎస్ఏక్యూస్, తర్వాత ఒక ఎస్ఏక్యూ. డిఫరెన్షియేషన్ నుంచి ఒక విఎస్ఏక్యూ ఉంటుంది, తర్వాత ఒకటి కాదు 2 విఎస్ఏక్యూస్ ఉంటుంది, ఒక ఎస్ఏక్యూ ఉంటుంది. ఎర్రర్స్ నుంచి మనకు ఎస్ఏక్యూ ఉండదు, విఎస్ఏక్యూస్ ఒకటి ఉంటుంది, ఓకేనా? ట్యాంజెంట్ అండ్ నార్మల్స్లో మనకు ఎస్ఏక్యూ ఉంటుంది, విఎస్ఏక్యూస్ ఉండవు. రేట్ మెజర్లో ఒక ఎస్ఏక్యూ ఉంటుంది. తర్వాత మీన్ వాల్యూ థియరం నుంచి ఒక విఎస్ఏక్యూ ఉంటుంది. సో ఓకేనా? సో చూడండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనకు ఆల్రెడీ ఎల్ఏక్యూస్ అయితే 5 అయితే ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. తర్వాత ఎస్ఏక్యూ అనేది ఈరోజు మనము లోకస్ నుంచి అప్లోడ్ చేస్తాము. సో రేపు వెళ్ళండి ఇట్లా ఒక 2 days గ్యాప్ తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రైట్ లైన్స్, తర్వాత పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆల్రెడీ ఎల్ఏక్యూలో అయిపోయింది కాబట్టి మనకు రిమైనింగ్ లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ నుంచి ఈజీగా టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ తెలిసిన వాళ్ళంటే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.